ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒక ఊరిలో ప్రారంభమైన ఉద్యమం తెలుగు నేలంతా పాకి ఉద్యమ ఫలాలను సాధించిందన్నారు. బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో మిత్రమండలి నాయకులు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ హక్కుల సాధనకు మందకృష్ణ అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కృష్ణన్న గారి నేతృత్వంలో ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, దండోరకు సంబంధించినటువంటి కార్యకర్తలు గాని అలుపెరగని పోరాటం చేసినటువంటి ఫలితం, అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఫలితం మనకు తెలుసు. నా కళ్ళ ముందే గాంధీ భవన్ లో ఏ రకంగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారో మనం చూశాం. ఇటీవల బడుగు బలైన వర్గాలకు సంబంధించి రానున్నటువంటి సెన్సెస్ లో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ కులాలకు సంబంధించినటువంటి మరి జనాభా సేకరణ చేయాలని ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం 77 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.